నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్ గురించి కూడా నేను 14 సాయంత్రం కానీ లేదా 15 ఉదయం నా పర్సనల్ ఒపీనియన్ పెడతానని చెప్పాను. ఎగ్జిట్ పోల్ అనాలిసిస్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ అనకూడదు కాబట్టి అనాలిసిస్ ఇస్తా అని చెప్పాను. నాకు ఇంకా సమయం పడుతుంది టోటల్ పూర్తిగా 175 నియోజకవర్గాల నుంచి అందటానికి. దానికి కీన్ ఫ్యాక్టర్ ఏంటంటే మహిళా ఓటర్స్ ఎటువైపు అన్నది. అంటే చాలా నియోజకవర్గాల్లో గంపగుత్తగా ఒక పార్టీకి పడింది అనుకున్నాం కానీ పోలింగ్ రోజు, కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం స్ప్లిట్ కనబడుతోంది. ఆ స్ప్లిట్ అన్న వార్త నాకు అందుతోంది. సో క్లియర్ అనాలిసిస్ అదొకటి అందేంత వరకు కూడా నేను ప్రిడిక్షన్ పెట్టను. రెండోది పోల్ పర్సంటేజ్ దాదాపు 2019లో 79.8 అట్లా జరిగితే 2024లో ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అందించిన వివరాల ప్రకారం అయితే పోస్టల్ బ్యాలెట్తో 82.1% అంటున్నారు. దాదాపు 1.2, 1.4% అధికమైనట్టుగా 2019 కన్నా కూడా అన్నది మనకు అందుతున్న వార్తలు. జనరల్గా పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ మనం రఫ్గా చూసుకుంటే కనుక 79 కానీ లేకపోతే 77% లేదా 75% ఇట్లా కనుక జరుగుంటే కనుక అధికార పార్టీకి ట్రెండ్ ఆర్ వేవ్ అని చెప్పచ్చు. ఇంకో పక్క మనం 83% అబోవ్ జరిగితే కొద్దిగా కూటమికి ఎడ్జ్ ఉందని చెప్పచ్చు. 85 అబోవ్ జరిగితే కూటమి స్వీప్ అనేది అయితే ఒక అంచనాకి రావచ్చు. ప్రస్తుతానికి ఆ ఫిగర్ 81.2 దగ్గర ఆగింది. ఇంకా ఫైనల్ ఫిగర్ కూడా ఇంకా ఎలక్షన్ కమిషన్ ప్రకటించాలి. సో రఫ్గా అది ఎంత వస్తుంది, ఎంత పర్సంటేజ్ అనేది కూడా మనం వేచి చూడాలి. అయితే ఒక ఇండికేషన్ అయితే క్లియర్గా అందుతుంది. అది అక్కడ కీన్ కాంటెస్ట్ కింద ఉండకపోవచ్చు. నేను కూడా ఒపీనియన్ పోల్లో దాదాపు వైఎస్ఆర్సీపీకి 82 స్థానాలని ఇచ్చాను, అట్లాగే కూటమికి 70+ స్థానాలు ఇచ్చాను, కొన్ని చోట్ల కీన్ కాంటెస్ట్ అని ఇచ్చాను. ఓటర్స్ మాత్రం చాలా క్లియర్ కట్గానే మ్యాండేట్ ఇవ్వబోతున్నారు. అది ప్రస్తుతానికి మనం ఉన్న ఆ పర్సంటేజ్ దాన్ని తీసుకుంటే కనుక ఏ పార్టీకైనా ఏలియన్స్కైనా 110 స్థానాల దాకా రావచ్చన్న అంచనా వస్తుంది. అట్లాగే ఒకవేళ వైఎస్ఆర్సీపీకి అధికారం వచ్చినా కూడా మినిమం 110 నెంబర్ టచ్ అవుతుందన్న ఒక అనాలిసిస్ అయితే క్లియర్గా చేయొచ్చు. సో కట్ ఆఫ్ ఈజ్ ది 110 సీట్స్. అది ఎవరికైనా అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు లేదా ఏలియన్స్ కావచ్చు. అంతే తప్ప కీన్ కాంటెస్ట్ అనేది అయితే మనం ఇంకా రూల్ అవుట్ చేయాలి. ఆ ఓటింగ్ రోజు ఆ ట్రెండ్ బట్టి చూసుకుంటే కనుక ఓటర్స్లో అయితే మాత్రం క్లియర్ కట్గా ఒక రకమైన కసి లాంటిది అంటాం, లేదంటే ఖచ్చితంగా ఈసారి ఈ పార్టీకి బుద్ధి చెప్పాలి, లేదా ఈ పార్టీని ఓడించాలి, లేదా ఈ పార్టీని గెలిపించాలి, ఏదో ఒక క్లియర్ ఒక ఇండికేషన్తో అయితే మాత్రం పోలింగ్ బూత్ వైపు కదిలేరు ఓటర్సు. దాదాపు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి తమ ఓటు హక్కుని వినియోగించుకోవటానికి ఇన్ని లక్షల మంది కదిలేరు అంటే కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. నాకు తెలిసి ఒక ఓటర్ అయితే ఒక ఫ్యామిలీ మొత్తం నాసిక్ నుంచి కారులో ఆంధ్ర వెళ్ళారు ఓటు వేయటానికి. ఆయన కూడా ఓటింగ్ అయిపోయాక నాతో మాట్లాడారు. అది నాకు ప్రిడిక్షన్స్ అందాక నేను ఆయన ఏం చెప్పారనేది షేర్ చేసుకుంటాను. కాకపోతే అక్కడ నాసిక్ నుంచి కూడా ఆంధ్రాకి ఓటు వినియోగించుకోవటానికి వెళ్ళారు అంటేనే ఈసారి 2024లో ఓటర్స్ అంతా కూడా ఎంత కసిగా మూవ్ అయ్యారు పోలింగ్ బూత్ వైపు అనేది అయితే మనకి ఇదొక చిన్న ఇండికేషను. నాసిక్ నుంచి అంత దూరం ప్రయాణించడం. ఇక్కడ కీన్ ఫ్యాక్టర్ మనం చూడాల్సింది ఉమెన్ ఓటర్, మహిళా ఓటర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరిని చూడబోతున్నారు, ఎవరికి ఓటేశారు అనేది. ఆ యూత్ అని కానీ యూత్ కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్సు, బీసీ, ఎస్సీ, ఎస్టీస్ కానీ అప్పర్ క్యాస్ట్ వీళ్ళందరూ ఎవరికి ఓటేశారు అనేది అయితే ఆల్మోస్ట్ రెండు పార్టీల వాళ్ళకి ఒక క్లియర్గా ఒక అనాలిసిస్ అందింది. కానీ ఆ మహిళా ఓటర్ల మీదే వాళ్ళకి ఇప్పటికీ కూడా పల్స్ అందట్లేదు. ఇది రెండు పార్టీలకి సంబంధించింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే మహిళలు మా సంక్షేమ పథకాలకు ఓటేశారని చెప్తున్నారు. అట్లాగే ఎన్డీఏ ఏలియన్స్ అయితే మేము ఉచిత బస్సు ప్రయాణం కానీ లేకపోతే 3 సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇస్తామన్నది, లేదా పెన్షన్లకు సంబంధించింది, అట్లాగే అమ్మఒడి కింద అట్లాగే 15,000 ఇస్తామన్నది, ఇవంతా కూడా మహిళల్ని కదిలిచ్చింది. మాకు ఓటేస్తారని ఎన్డీఏ ఏలియన్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. సో రెండు పార్టీలు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాయి. రెండు పార్టీలు పోలింగ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్లు పెట్టారు, మేము అధికారంలో రాబోతున్నామని. కానీ 14వ తారీఖు మాత్రం అందరూ సైలెంట్ అయ్యారు. ఎందుకంటే ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు, ఎవరికి ఎక్కడ ఓటింగ్ పడింది అని. సో ఆ మహిళా ఓటర్లది పల్స్ క్లియర్గా తెలిసేంతవరకు 13 అర్ధరాత్రి వరకు కూడా ఓటింగ్ జరిగింది. ఆ పల్స్ అందేంత వరకు మాత్రం ఎవరు కూడా తాము అధికారంలోకి వస్తున్నారన్న ఒక ఫిక్స్ అయితే అయి ఉండరు. ఖచ్చితంగా ఎవరు కూడా నాకు తెలిసినంత వరకు. సో మళ్ళీ ఒకసారి 2019లో అర్ధరాత్రి వరకు ఓటు వేసిన మహిళలే మళ్ళీ 2024లో కూడా అర్ధరాత్రి వరకు ఓటేశారు. వాళ్ళే నిర్ణయించబోతున్నారు ఆంధ్రప్రదేశ్
కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనేది. దీనికైతే క్లియర్గా నాకు తెలిసి జూన్ 1వ తారీఖు కూడా ఎగ్జిట్ పోల్స్ అంత దగ్గరికి రావనుకుంటున్నాను. నేచురల్గానే ఏదో ఒక పార్టీకి ఒపీనియన్ పోల్స్ లాగే బెండ్ అవుతాయి. జూన్ 4th క్లారిటీ వస్తుంది, క్లియర్ పిక్చర్ అనేది. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు గత 10 సంవత్సరాల్లో మనం చూడని విధ్వంసం ఎన్నికల్లో అయితే మనం చూసాము. చాలా వరకు మీడియా చాలా నియోజకవర్గాల్లో జరిగింది కవర్ చేయలేకపోయారు, కవర్ చేయలేదు కూడా. దాదాపు రాయలసీమలో ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. పల్నాడు కూడా రాయలసీమతో పోలుస్తూ ఉంటారు, కానీ పల్నాడులో ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందా మళ్ళీ ఒక్కసారి ఆ విద్వేషాలు మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి అన్నట్టే కనబడుతోంది. మాచర్లు తీసుకున్నా, గురజాలు తీసుకున్నా, నరసరావుపేట తీసుకున్నా, ఈ నియోజకవర్గాల్లో అయితే మాత్రం మళ్ళీ ఒక రకంగా కులపరంగా, పార్టీల పరంగా పూర్తిగా విడిపోయారు. బాంబు దాడులు చేసుకున్నారు, ఈవీఎం మిషన్లు పగలగొట్టారు, దాదాపు అభ్యర్థుల మీదే దాడి చేయటం జరిగింది కూడా. సో ఇది మళ్ళీ కౌంటింగ్ డే నాడు ఎక్కడికి దారి తీస్తుంది అనేది మనం చూడాలి. అంతేకాకుండా తిరుపతిలో కూడా పులివర్తి నాని మీద జరిగిన ప్రయత్నం, లేదా తెనాలిలో ఒక ఓటరు ఎమ్మెల్యే చంపదెబ్బ కొట్టడం, ఎమ్మెల్యే అనుచరులు అతన్ని కొట్టడం, ఇవన్నీ కూడా మనం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మనం కొత్తగా చూస్తున్నవి. ఇవంతా కూడా ఎటు దారి తీస్తుంది, ఏ పార్టీ ఓడిపోయినా కూడా గెలిచిన పార్టీ మళ్ళీ వీళ్ళ మీద ఈ దాడులు ఖచ్చితంగా కంటిన్యూ అవుతాయి అన్నదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ప్రస్తుతానికి అదొక వర్రింగ్ ఫ్యాక్టర్ అనేది అయితే మనం చెప్పచ్చు. 2 పార్టీలు వాళ్ళు డేట్లు ఫిక్స్ చేసుకుంటున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే జూన్ 8 కానీ 9 కానీ చంద్రబాబు ప్రమాణం స్వీకారం చేస్తారు గుంటూరు దగ్గర అని చెప్పి ఏలియన్స్ వాళ్ళు చెప్తున్నారు, ఎన్డీఏ ఏలియన్స్. ఇంకో పక్క జగన్ జూన్ 11 నాడు ఖచ్చితంగా వైజాగ్లో ప్రమాణం స్వీకారం చేస్తారని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇద్దరు 14వ తారీఖు అయితే చాలా సైలెంట్గా ఉన్నారు. 13 సాయంత్రం దాకా ఓటింగ్ ట్రెండ్ అంతా చూసి మేం గెలుస్తాం అని చెప్పి వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా అంతా కూడా 14వ తారీఖు సైలెంట్ అయిపోయారు. సో ద కీన్ ఫ్యాక్టర్, ఆంధ్రప్రదేశ్ సీఎంని డిసైడ్ చేయబోతున్న ఫ్యాక్టర్ మహిళా ఓటర్లు. వాళ్ళ పర్సంటేజ్ ఎంతైంది, ఎవరికి వేశారు అనేంతవరకు నా పర్సనల్ ప్రిడిక్షన్ పెట్టను. ఈ లోపల ఎవరు అంచనాలు వాళ్ళవే. కామెంట్స్లో ఒకళ్ళు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు నేను పెట్టేంతవరకు అయితే. థ్యాంక్ యూ.